Welcome Group 2 aspirants. Welcome to Ravi's GK channel. ఈ వీడియోలో హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 మెయిన్స్ విత్ ఇన్ 100 days. ఈ 100 రోజుల్లో గ్రూప్ 2 మెయిన్స్ని 2 పేపర్లు ఒక్కొక్కటి 150 మార్కులు చొప్పున 300 మార్కులకి సిలబస్ అలాగే దానిని ఎలా పూర్తి చేయాలి, మనం ఏ రకమైనటువంటి డైలీ లైఫ్ని మెయింటైన్ చేయాలి అనేటువంటి దాన్ని, అలాగే స్ట్రాటజీ కూడా ఎలా అన్నదాన్ని ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం. దానికంటే ముందు ఎకానమీ అప్డేట్స్ని, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అండ్ అప్డేట్స్ని నేను మోర్ ఓవర్ రోజుకి ఒక వీడియో, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక రోజు వస్తే అలాగే ఎకానమీ ఒకరోజు వచ్చేలాగా నేనైతే ఇప్పుడు ప్రజెంట్ వాటిని అప్డేట్ చేస్తూ ఉన్నాను. అన్నీ ఒకే దగ్గరకు వచ్చేలాగా అప్డేట్ చేస్తున్నాను. మోర్ ఓవర్ దాన్ని మీకు ఈ మంత్ ఎండ్ నుంచి కూడా ఒకటి వన్ బై వన్ వస్తూనే ఉంటాయి. అలాగే దాన్ని నేను ఇప్పుడు వేగంగా వీటన్నింటినీ అప్డేట్ చేయడం కోసము ఇంగ్లీష్ మీడియంలో నేను దాన్ని తయారు చేసుకుంటున్నాను. దాన్ని మీకు వీడియోల్లో తెలుగు మీడియం రూపంలోనే చెప్తాను. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి కావలసిన వారు వీడియో వచ్చిన తర్వాత నన్ను కాంటాక్ట్ చేస్తే నేను దాన్ని మీకు పీడిఎఫ్ రూపంలో అందిస్తాను. కొన్ని తెలుగు మెటీరియల్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా మీకు అందిస్తాను. రైట్, రవీస్ జీకే ఛానల్కి మంచి ఆదరణ అందిస్తున్నారు. అది ఇలాగే కొనసాగించండి. ఖచ్చితంగా నా తరపున నేను మంచి సర్వీసెస్, మీకు మంచి కరెంట్ అఫైర్స్ని అందించడం జరుగుతుంది. ఇప్పుడు గ్రూప్ 2 అనేటువంటిది మెయిన్స్ ఇప్పటి వరకు అయితే మనకి జూలై 28 అనేది ఎగ్జామ్ డేట్గా ప్రకటించారు. నోటిఫికేషన్లో చదివిన దాని ప్రకారము మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఆఫ్లైన్ మోడ్లోనే జరుగుతుంది, ఆన్లైన్ మోడ్ కాదు. నేను క్లియర్గా దాన్ని చూడడం జరిగింది. అంటే పేపర్ ఎగ్జామే. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పేపర్ ఎగ్జామ్ అంటే మొన్న గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఏ రకంగా క్వశ్చన్ పేపర్ వచ్చిందో అదే రకమైన క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఆన్లైన్లో అయితే కొంతవరకు ఆ రకంగా తయారు చేయడము కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అలాగని ఇవ్వడనేం లేదు, ఇస్తాడు. కానీ ఆఫ్లైన్ అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేశారు కాబట్టి ప్రశ్న ఎలా అయితే కాన్సెప్చువల్గా చదవాలో, సెంటెన్సెస్ ఫ్రేమింగు, రైట్ స్టేట్మెంట్స్ ఏవి, రాంగ్ స్టేట్మెంట్స్ ఏవి అనేటువంటి పద్ధతిలో వస్తాయి. కాబట్టి మనం చదివిన అంశాన్ని కాన్సెప్ట్తోనే చదవాలి. అలాగే ఈ తక్కువ సమయంలో ఖచ్చితంగా సబ్జెక్ట్కి పర్ఫెక్ట్గా మనం ఎంచుకున్నటువంటి, లేదా నేను చెప్పిన, ఇంకొక ఫ్యాకల్టీ చెప్పినా, లేదా మీరు ఇష్టపడి కొన్న ఆ బుక్ మీద మాత్రమే ఎక్కువ దృష్టిని కేంద్రీకరించండి. ఎక్కువ పుస్తకాలను చదివేసే కంటే ఏదైనా ఒక ప్రామాణికమైన పుస్తకాన్ని ఒక్కదాన్నే చదవడం ఉత్తమమైన పని ఈ షార్ట్ డ్యూరేషన్లో. అలాగే ఖచ్చితంగా మనం ఒక రోజులో 8 నుంచి 10 గంటల పాటు చదవాలి. ఇది ఖచ్చితంగా పాటించాల్సింది. ఈ సిలబస్ని మనం పూర్తి చేయాలి అంటే ఒక రోజులో 8 నుంచి 10 గంటల సేపు ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అలాగే రాత్రి సమయంలో 10 గంటలకే ఖచ్చితంగా నిద్రకి ఉపక్రమించాలి. ఖచ్చితంగా 10 గంటలు అయ్యేటప్పటికి పడుకోవాలి. అలాగే తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 5 గంటల మధ్యలో నిద్ర లేవాలి. అంటే ఖచ్చితంగా 6 నుంచి 7 గంటలు ప్రశాంతమైనటువంటి నిద్ర జరపాలి. ఖచ్చితంగా పీస్ఫుల్ స్లీపింగ్ అనేది మంచి ఉపయోగకరమైనటువంటిది. ఇప్పుడు తక్కువ సమయం ఉంది. ఈ 100 రోజుల్లో నేను కింద మీద పడిపోయి రాత్రి పగలు అనుకుంటా చదివేస్తే మీకు అర్థం కాదు సబ్జెక్టు. ఎగ్జామినేషన్ టైంకి ఖచ్చితంగా మీరు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పర్ఫెక్ట్గా 10 గంటలకు పడుకోవాలి. 4 నుంచి 5 మధ్య ఉదయం లేవాలి. 6 నుంచి 7 గంటల పాటు ప్రశాంతమైన నిద్ర ఉండాలి. అలాగే
తగినంత మంచినీళ్ళు తాగాలి. ఖచ్చితంగా. ఇది ఎలాగూ సమ్మర్ సీజను తాగుతాం. సమ్మర్ సీజన్ కాకపోయినా మనం ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు సఫిషియంట్ వాటర్ అనేది తీసుకోవడం అది మనకు కొంత ప్రెషర్‌ని తగ్గిస్తుంది. నెక్స్ట్ హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్. ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఇది మంచి అలవాటు. బయట ఎక్కడో ఉన్నాం సార్, మేము హాస్టల్స్‌లో ఉన్నాం సార్, లేతే బయట మేము మెస్‌ల్లో తింటున్నాం సార్. ఎలా అవుతుందంటే ఫ్రూట్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. అట్లాంటి వాటిని ఎక్కువగా మనం ప్రయారిటైజ్ చేయాలి. వాటిని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీ మెంబర్స్‌తో ఉండగా మనం సెపరేట్‌గా రూమ్‌లో చదువుకుంటున్నామంటే ఖచ్చితంగా హెల్తీ డైట్, వెజిటబుల్స్, లీఫ్ వెజిటబుల్స్ వీటిని ఎక్కువగా మనం తీసుకోవాలి. అలాగే యోగా అనేది తప్పనిసరి. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత కనీసం 5-10 నిమిషాల పాటు ప్రశాంతంగా యోగాని చేయడం అలవాటు చేసుకోవాలి. చదువుతూ ఈవినింగ్‌కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు అరగంట సేపు ఖచ్చితంగా నడక అంటే వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ చేయొచ్చు. అలాగే మనం చేయాల్సినటువంటి మంచి అలవాట్లైన పనులివి. చేయకూడనివి కూడా కొన్ని ఉన్నాయి. ఆ చేయకూడనటువంటివి ఏమిటంటే, ఒకటి జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. ఒకటోది. రెండవది మొబైల్ ఫోన్‌కి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప, లేదా ఆన్‌లైన్ క్లాసెస్‌లో మీరు సబ్స్క్రైబ్ అయ్యుంటే ఆ ఆన్‌లైన్ క్లాసెస్‌ని చూసుకోవడానికి తప్ప ఇంకా వేరే చిట్ చాట్‌లకి, మొబైల్స్ మాట్లాడడానికి ఇంకా ఉపయోగించుకోవడానికి వీల్లేదు. సక్సెస్ వచ్చిన తర్వాత మీ 4 పాకెట్స్ ఉంటే 4 పాకెట్స్‌లో 4 మొబైల్స్ కొనుక్కోండి. ఎవ్వరు ఏమీ అనరు. నువ్వు ఎంత కష్టపడి చదివినా నీకు సక్సెస్ రాకపోతే ఆడికేమొస్తదిరా, ఆడెప్పుడు మొబైల్ చూసుకుని కూర్చొని ఉంటాడు, వాడికెందుకు వస్తది జాబు అని అంటారు. సమాజం అంటుంది. నువ్వు ఎంత కష్టపడ్డావు, నీకు కరెక్ట్‌గా ప్రెజెంట్ చేయలేకపోయావు అనేది వాళ్ళకి తెలీదు. నువ్వు కష్టపడిన సంగతి నీకు తెలుసు. కానీ మొబైల్ చూసింది మాత్రమే వాళ్ళు చూస్తారు. దాన్నే గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ డేస్‌లో ఎంత తక్కువగా మనం మొబైల్‌ని వాడితే అంత మంచిది. అలాగే అత్యవసరం అయితే తప్ప పరీక్షలు అయ్యేంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. షెడ్యూల్స్ ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవాలి. ఎమర్జెన్సీస్ తప్పితే. నెక్స్ట్ 100 రోజుల్లోనే ఉంది. సిలబస్ చూస్తే చాలా ఎక్కువ ఉంది. అందులోనూ ఆ ఎకానమీ ఏమిటో, ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమిటో, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ టైం ఇది పెట్టడం, అదేమిటి ఇదేమిటని మోర్ ఓవర్ కంగారు పడిపోయి భయాన్ని వదిలేయాలి. భయపడకూడదు. అది ఫస్ట్ పాయింట్. నువ్వు కష్టపడి చదివితే సాధిస్తావనే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. భయం ఉండకూడదు. ఖచ్చితంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటే గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 2 ఏపీ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ టైం మెయిన్స్‌లో దీన్ని పెట్టడం జరిగింది కాబట్టి నాకు తెలిసినంత వరకు కొంచెం సులభంగానే ప్రశ్నాపత్రం ఉండవచ్చు నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం. ఆ సులభమైన ప్రశ్నల్ని మనం తప్పు పెట్టకుండా ఉంటే చాలు. ఎకానమీ అంటే ఆల్రెడీ ఉన్న సబ్జెక్టే. పాలిటీ అంటే ఉన్న సబ్జెక్టే. ఏపీ హిస్టరీ కూడా ఉన్న సబ్జెక్టే. వెరీ న్యూ కాబట్టి గ్రూప్ 2కి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఖచ్చితంగా మనకి బాగా పరిచయం ఉన్నటువంటి ప్రశ్నలు టాపిక్స్‌లోంచి అడిగే అవకాశం ఉంది. కాబట్టి భయపడకండి. అలాగే పరీక్ష జరుగుతుందా లేదా అని ఆలోచనతో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదు. టైం అనేది చాలా వాల్యుబుల్. వాయిదా పడతదంట కదా, ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు కదా, ఎవరు వస్తున్నా ఖచ్చితంగా వాయిదా వేసేస్తారు అనేటువంటి ఒక మైండ్ సెట్‌ని మైండ్‌లోంచి తీసేయాలి. ఖచ్చితంగా జూలై 28, 2024 ఇది ఎగ్జామ్ డేట్ అనుకొని మనం ప్రణాళిక వేసుకొని చదువుకోవడమే. ఫ్రెండ్స్‌తో చిట్ చాట్స్ అనేవి పూర్తిగా తగ్గించాలి. జాబ్ కొట్టిన తర్వాత మీ ఫ్రెండ్‌ని ఇంటి దగ్గర తెచ్చిపెట్టుకోండి, లేదా ఆఫీస్‌లో తెచ్చుకొని మాట్లాడుకోండి. చిట్ చాట్స్ ఖచ్చితంగా తగ్గించాలి. మెసేజెస్ పెట్టడం కానీ, ఫోన్‌లో మాట్లాడడం కానీ ఇవి ఖచ్చితంగా దూరం పెట్టాలి. పరీక్ష రోజున మనము ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా వెళుతూ బుక్స్ అనేది అస్సలు క్యారీ చేయకూడదు.
బుక్స్ అసలు క్యారీ చేయకూడదు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. ఇది నోటబుల్ పాయింట్, చాలామంది పట్టుకొని వెళ్తారు. సైకాలజీ ప్రకారం అయితే పురోగమన అవరోధము, తిరోగమన అవరోధం అని 2 అవరాధాలు ఉంటాయి. అప్పుడు చదివిన విషయాలు పాత విషయాలు గుర్తు రాకుండా అడ్డుపడుతూ ఉంటాయి, లేదా పాత విషయాలే గుర్తు రాకుండా కొత్త విషయాలు అడ్డుపడడం, కొత్త విషయాలు గుర్తు రాకుండా పాత విషయాలు అడ్డుపడడం జరుగుతుంది. అందుకే అప్పుడు చదవకూడదు. యాక్చువల్గా పరీక్ష 2 రోజుల ముందే మన ప్రిపరేషన్ను ఆపేసి మన మెదడుని రీఫ్రెష్ చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి పని. అలాగే పరీక్ష రోజున పూర్తి స్థాయిలో మంచి ఫుడ్ని తీసుకోవడం ఉత్తమం. అది ఇడ్లీ మార్నింగ్ సెషన్లో ఇడ్లీ తినడం, అది కూడా ఏ చట్నీస్తోనో సాంబార్తోనో కాకుండా షుగర్ విత్ ఇడ్లీ తింటే మంచిది. పెరుగన్నం కూడా అంత ప్రిఫరబుల్ కాదు. ఇడ్లీ అనేది బెస్ట్ ఫుడ్ విత్ షుగర్. మధ్యాహ్నం లంచ్కి ఏదైనా ఒక పప్పు అన్నం కానీ సాంబార్ అన్నం కానీ. అయితే ఇప్పుడు మనం ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్స్ని ఎప్పుడు చదవాలి అనేటువంటి అంశాలు ఇప్పుడు ఒక ప్రణాళిక ప్రకారము మనం వేసుకోవాలి. ఆ ప్రణాళిక ఎలా ఉండాలి, ప్రతి చాప్టర్ని ఎలా చదవాలి, చదివినప్పుడు ఎలా సెంటెన్స్ క్వశ్చన్ ఎగ్జామ్లో ఆ సెంటెన్స్ నుంచి క్వశ్చన్ అడగవచ్చు అనేటువంటి కీలకమైనటువంటి అంశాలని ఇప్పుడు చూద్దాం. మనకు ఎలాగూ 2 పేపర్లు ఉన్నాయి మెయిన్స్లో. ఈ 2 పేపర్లలో పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో ఏపీ హిస్టరీ ఉంది, అలాగే పాలిటీ ఉంది. రెండవ పేపర్లో మనకి ఎకానమీ ఉంది అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. అయితే ఈ రోజు నుంచి వేసుకున్న ప్రణాళిక ప్రకారము ఒకరోజు 8 నుంచి 10 గంటల సమయంలో ఏపీ హిస్టరీ సగం, పాలిటీ సగం రోజు చదవాలి. ఇప్పుడు మీరు 8 to 10 అవర్స్ చదివితే ఏపీ హిస్టరీ ఏమో 4 to 5 అవర్స్, పాలిటీ కూడా 4 to 5 అవర్స్ చదవాలి. సేమ్ ద నెక్స్ట్ డే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 16/4/2024, ఈ రోజున ఈ 2 ఖచ్చితంగా ఒక చాప్టర్ని, ఏపీ హిస్టరీలో ఒక చాప్టర్ని, పాలిటీలో ఒక చాప్టర్ని పూర్తి చేయాలి. ఖచ్చితంగా పూర్తి చేయాలి. పెద్ద చాప్టర్ అయితే అది 18వ తేదీన కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ డే. అయితే 17వ తేదీన ఎకానమీ సగం రోజు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ సగం రోజు ఒక చాప్టర్ని పూర్తి చేయగలగాలి. మన కాన్సన్ట్రేషన్ చాప్టర్ని పూర్తి చేసేలా ఉండాలి. చాప్టర్ని పూర్తి చేసేటప్పుడు కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా ఒక అవగాహనపై మనం ఉండాలి. సింపుల్ కాన్సెప్ట్స్తో పాటుగా క్లిష్టమైనటువంటి కాన్సెప్ట్ని కూడా అర్థం చేసుకొని ఆ సెంటెన్స్ చదువుతున్నప్పుడే ప్రశ్న ఎలా రావచ్చు అనేది మీరే ఊహించాలి, క్రియేటివ్గా ఊహించాలి. ఊహించగలిగినప్పుడు డెఫినెట్గా మనకి పూర్తి స్థాయి సక్సెస్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏపీ హిస్టరీలో శాతవాహనులకు సంబంధించిన టాపిక్ చదువుతూ ఉన్నారు. అది ఆ 4 to 5 అవర్స్లో కంప్లీట్ అవ్వాలి. పాలిటీలో రాజ్యాంగ నిర్మాణము, దాన్ని ఏ రకంగా రచించారు అనే ఫస్ట్ చాప్టర్ని చదువుతూ ఉన్నారు అనుకోండి, ప్రవేశిక, వీటన్నింటి గురించి చదివితే అది డే 1 4 to 5 అవర్స్లో కంప్లీట్ అయిపోవాలి. ఎకానమీలో ఏ అగ్రికల్చర్ సెక్టరో లేకపోతే నేషనల్ ఇన్కమో చదువుతుంటే అది ఆ రోజు పూర్తి అవ్వాలి. ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో పాలసీస్ చదివారు, ఆ పాలసీస్ కంప్లీట్గా రావాలి. చదివినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చాప్టర్ పూర్తయిన తర్వాత వెనక
ప్రాక్టీస్ ప్రశ్నలు ఉండేలా ఉండే పుస్తకాలని కొనుక్కోండి. ఎట్టి పరిస్థితుల్లో చాప్టర్ వెనకాల ప్రతి చాప్టర్కి కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నటువంటి క్వశ్చన్ మెటీరియల్ని కొనుక్కోండి, బుక్స్ని కొనుక్కోండి. ఆ బుక్స్లో చాప్టర్ పూర్తయిన తర్వాత వెంటనే దానికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ని పూర్తి చేసేయండి. అందులో 20 క్వశ్చన్స్ ఉంటే నాకు 5 మార్కులే వచ్చాయి రైట్ ఆన్సర్లు, 6 మార్కులే వచ్చాయి, లేకపోతే 20కి 20 వచ్చాయి అంటే తక్కువ వచ్చాయని కుంగిపోకూడదు, 20కి 20 వచ్చాయని పొంగిపోకూడదు. ఈ రెండూ చేయకూడదు. పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయడం. ఎందుకంటే మరలా మనం రెండో విడత రివిజన్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ మనం ఆ క్వశ్చనింగ్కి, ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్కువ మార్కులు తెచ్చుకోగలుగుతాం. కాబట్టి ప్రతి చాప్టర్ వెనక ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉండేటువంటి బుక్స్ని పర్చేజ్ చేసుకోండి. అది ఐదర్ తెలుగు మీడియం ఆర్ ఇంగ్లీష్ మీడియం. అలాగే ఇక్కడ మనం చాలా కీలకంగా చదవాల్సినటువంటిది మాత్రం ఈ రకంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్లో మీరు ఒకే రోజు 4 సబ్జెక్టులు చదువుతాము అంటే ఏ చాప్టరు పూర్తి కాకుండా ఉండిపోతుంది. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. 4 సబ్జెక్టులని ఒకే రోజు చదివితే కన్ఫ్యూజ్ అవ్వడం ఖాయం. ఏ పేపర్కి ఆ పేపర్ని డివైడ్ చేసుకొని ఈ పేపర్ సిలబస్ ఆ పేపర్ సిలబస్ని ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవాలి. అయితే ఇక్కడ మరలా ఇప్పుడు 16వ తేదీ ఈ రోజున ఏపీ హిస్టరీ ఒక చాప్టరు, పాలిటీ ఒక చాప్టర్ చదివారు. 17వ తేదీన ఎకానమీలో ఒక చాప్టరు, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక చాప్టర్ చదివారు. మరలా మీరు 18కి వచ్చేటప్పటికి ఏపీ హిస్టరీ, పాలిటీ తీస్తారు. ఈ మార్నింగ్ సెషన్లో ఒకటి, ఈవినింగ్ సెషన్లో ఒకటి వేసుకొని అప్పుడు ఖచ్చితంగా ముందు రోజు చదివిన ఆ చాప్టర్ని ఓవరాల్గా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. అంటే రివిజన్ స్పీడ్ అవుతుంది. ఒకసారి ఆల్రెడీ గట్టిగా చదివాం కాబట్టి రివైజ్ చేసుకొని నెక్స్ట్ టాపిక్కి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు కాన్సెప్ట్ మాత్రం చాలా ముఖ్యం. కాన్సెప్ట్ని చదివితేనే మనం ప్రశ్నలకి జవాబులు పెట్టగలము, ఖచ్చితంగా పెట్టగలం. అందుకోసమని ఈ రకమైనటువంటి ప్రణాళిక మనం అందరము కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఈ 100 రోజుల్లో మీరు రోజుకి 8 నుంచి 10 గంటలు చదువుతారు. కాబట్టి 100 × 8 లేదా 100 × 10 అనేది తీసుకుంటే 800 నుంచి 1000 గంటల పాటు మీరు చదువుతారు. అంటే అంత ఆషామాషి అయిన సమయం కాదు అది. కానీ చదివేది కాన్సన్ట్రేషన్తో చదవాలి, చదివేది పర్ఫెక్ట్గా చదవాలి. చదివినప్పుడు ఒక రఫ్ నోట్బుక్ పెట్టుకోండి. ఏ చాప్టర్కి ఆ చాప్టర్ లేదా ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి ఒక రఫ్ బుక్ పెట్టుకొని పెన్సిల్ కానీ పెన్ కానీ పెట్టుకొని ఒక ముఖ్యమైన పాయింట్ అని మీకు అది అనిపించింది అనుకోండి, ఆ ముఖ్యమైన పాయింట్ని అలా రాసుకోవాలి. కనీసం ఆ ఒక్క పాయింట్నే ముఖ్యమైన పాయింట్గా భావించినటువంటి ఆ ఒక్క పాయింట్ని కనీసం ఇలా 3 సార్లు రాసుకోవాలి. అంతే. అశోకుడు అని రాజు కనిపించింది అనుకోండి, అశోకుడు ఈ శాసనం వేశాడు, అశోకుడు ఈ శాసనం వేశాడు, అశోకుడు ఈ శాసనం వేశాడు 3 సార్లు వేస్తే ఖచ్చితంగా మీరు మర్చిపోవడం అనేది జరగదు. మెదడుకి పదును పెట్టే యోగా లాంటి అంశాలని పాటిస్తూ ఈవినింగ్ వాక్స్, రన్నింగ్స్, జాగింగ్స్ లాంటివి సాయంత్రం దానికి కూడా సమయాన్ని కేటాయిస్తూ ఆరోగ్యకరమైనటువంటి బ్యాలెన్స్డ్ డైట్ని ఫాలో అవుతూ ఖచ్చితంగా ఈ ప్యాటర్న్లో, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, ఈ ప్యాటర్న్లో చదివితే పర్ఫెక్ట్గా ఈ 100 days చదివితే నో బడీ కెన్ స్టాప్ యువర్ విక్టరీ. మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. అలాగే అంత చదివినా కూడా ఎగ్జామినేషన్ హాల్లో ప్రజెంటేషన్ మాత్రం అద్భుతంగా ఉండాలి. వితౌట్ ఎనీ అంటే టెన్షన్ పడకుండా, మీరు బాగా చదివారు కాబట్టి, బాగా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి టెన్షన్ పడకుండా కాన్సన్ట్రేటెడ్గా క్వశ్చన్ పేపర్ని ఒక్కొక్క క్వశ్చన్ని చదివితే ఖచ్చితంగా మనం ఆన్సర్ పెట్టగలం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఉన్న బుక్స్లో ఏపీ హిస్టరీ అన్నటువంటి ఒక టాపిక్ని తీసుకుంటే, ఒక సబ్జెక్ట్ని తీసుకుంటే 75కి 75 తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఎలాంటి అప్డేట్స్, మార్పులు ఉండవు, 1, 2 తప్పితే.
70+ తెచ్చుకోవచ్చు. పాలిటీలో స్టాండర్డ్ ఎంత ఉంటుందో అప్డేటెడ్ కూడా కొంచెం ఉంటుంది. పాలిటీలో మొత్తం చదవగలిగితే 50కి పైగా మార్కుల్ని కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు. అప్డేట్స్ ద్వారా అంటే కరెంట్ అఫైర్స్, కరెంట్ పాలిటీ ద్వారా కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. ఎకానమీ అంటే కాన్సెప్ట్ని చదవాలి, ఎక్కువ అప్డేట్స్ ఉంటాయి ఇందులో, అప్డేట్స్ని ఫాలో అవ్వాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా బ్యాక్ ఉంటుంది, అప్డేట్స్ ఎక్కువ ఉంటాయి. మన గ్రూప్ 1లో సైన్స్ అండ్ టెక్నాలజీలో మోర్ ఓవర్ అన్ని కరెంట్ రిలేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీయే ఇచ్చాడు. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్డ్గా చేసుకోండి. నేనైతే ఈ మంత్ ఎండ్ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ ఎకానమీ అప్డేట్స్ నేను పెడుతూనే ఉన్నాను. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీని రెడీ చేశాను. మార్చికి సంబంధించిన మోర్ ఓవర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా అయిపోయింది. ఫిబ్రవరిది ఇప్పుడు రెడీ చేస్తున్నాను. అయిపోతే మోర్ ఓవర్ జనవరి నుంచి మీకు కంప్లీట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ నేను ఇస్తాను. అది ఎన్విరాన్మెంటు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ, స్పేసు, పాలసీసు, మోర్ ఓవర్ ఏ వచ్చినా దాన్ని మనం డిస్కస్ చేద్దాం. దీన్ని మైండ్లో పెట్టుకొని ఈ ప్రణాళిక ప్రకారం చదవండి. ఖచ్చితంగా మీకైతే విజయం రావడం 100% పక్కా. ఖచ్చితంగా ప్రజెంటేషన్ కూడా చాలా అద్భుతంగా చేయండి. డెఫినెట్లీ యూ గెట్ సక్సెస్. అండ్ మరికొన్ని కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం రవీస్ జీకే ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి.